ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. భయంకర పనులు ఉంది మన పళ్ళు చూడడం దొరకడం కొంత విద్యార్థులు కానీ సిబ్బంది భయాందోళన కూడా కలగజేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఏదైతే చింతపడి ఉదయం కూడా 6 గంటలు 7 గంటలు దాటితేనే బయటకు రావండి హాస్టల్స్ నుంచి అంటూ ఆదేశాలు కూడా ఏదైతే వేదిక్ యూనివర్సిటీలోనే హాస్టల్ వెనుక వైపునే చిరుతపులి దొరకడం గమనార్హం. తాజాగా ఇప్పుడు కూడా ఏదైతే క్యాంటీన్ సమీపంలో ఇటువైపు పరిపాలన భవనం ఇది మెయిన్ ఏడి బిల్డింగ్గా చెప్పే దాని వెనకనే బోను ఏర్పాటు చేయడం, ట్రాప్ కెమెరాల ద్వారా కదలికలు గుర్తించిన అటవీశాఖ అధికారులు దీన్ని పట్టుకున్న ఈ విధంగా చిరుతపులి కోసం బోన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున ఇక్కడ బోన్లో చిరుతపులిది ఏడాదిలో మరింత ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో శేషాచలం అటవీ ప్రాంతంలోనే అలిపిరి ప్రాంతం సైన్స్ పార్క్ వరకు ఉన్న అటవీ శాఖ ఓపెన్గా ఉంటుంది. ఏదైతే అటవీ ప్రాంతం ఓపెన్గా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని అడవుల్లో నుంచి కిందికి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆ ఫెన్సింగ్ను పూర్తి స్థాయిలో వేయాలని కూడా అధికారులు కోరుకుంటే అటవీ శాఖ ఆలోచించాలని వారు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ దేశం. పులి చిరుత పులి చిరుత పులి హాయ్ గాయ్స్, చిరుత పులి చూడండి కొండపైన. అమ్మా రియల్ గా ఓ అమ్మా యూనివర్సిటీలో పులి పడింది బోన్లో. ఊర్లో ఇప్పుడే ఒకడే వచ్చినాను.
తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో చిరుతపులు తరచుగా సంచరించడం ఈ యూనివర్సిటీ సిబ్బందికి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, స్థానికులను కూడా భయోందోళనకు గురిచేస్తుంది. అయితే దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు, యూనివర్సిటీ అధికారులు హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటలకు కూడా యూనివర్సిటీ ప్రాంతంలో ఎవరు సంచరించకూడదు అని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో నెలకొనింది. అదేవిధంగా ఈ చిరుతపులులు ఎక్కడైతే సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు వెళ్ళి ఆ అటవీ ప్రాంతంలో కూడా ఏ విధంగా చిరుతపులి లోపలికి వస్తుంది, అది రాకుండా ఏ విధంగా కట్టడి చేయాలనే విషయాన్ని కూడా వాళ్ళు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇది ఏదైతే యూనివర్సిటీ ప్రాంతంలో గతంలో కూడా చూడొచ్చు, ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన బాయ్స్ హాస్టల్ బ్యాక్ సైడ్ చిరుతపులి నడుచుకొని వెళ్ళడం కూడా స్టూడెంట్స్ కూడా చిత్రీకరించిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా అలిపిరి రోడ్డు మార్గంలో కూడా ఒక స్కూటర్ పై వెళ్తున్న వ్యక్తి పైన కూడా చిరుతపులి దాడి చేసిన ఘటన కూడా చోటు చేసుకునింది. వీటన్నిటిని కూడా పర్యవేక్షించి చిరుతపులి ఏ ప్రాంతాల్లో అయితే తిరుగుతుందో ఆ ప్రాంతాలలో బోర్లను ఏర్పాటు చేసి చిరుతపులను పట్టడానికి కూడా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో నెలకొనింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.